హాయ్ హలో వ్యూవర్స్. సో ఇవైతే డ్రై ఫ్రూట్స్తోని ఇవాళైతే లడ్డు అయితే ప్రిపేర్ చేద్దాం. సో ముందుగా వాల్నట్ అయితే షెల్స్ బ్రేక్ చేసుకొని అలాగా ఇలా తీసి పెట్టేసుకున్నా చూసేయండి చిన్న చిన్న ముక్కలుగా. సో బాదాం ఇంకా డేట్స్ రెసిన్స్ పీనట్స్ అయితే ఇంకా అవి పిస్తా పప్పు అన్నీ అయితే తీసుకున్నాను. డ్రైడ్ ఖర్జూరం గసగసాలు సో ఫ్లేక్ సీడ్స్ ఇంకా ఏమైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది హెల్త్కి. సో ఏదైనా ఇంటేక్ ఫుడ్ హెల్తీగా తీసుకుంటే బెస్ట్. బ్యూటీకి అయినా కానీ హెయిర్ గ్రోత్కి అయినా కానీ ఇంటేక్ ఫుడ్ మనకు కడుపుకి తీసుకున్నామంటే అది ఆరోగ్యకరంగా ఇంకా మనకి గ్రోత్ అనేది ఉంటుంది. ఎక్కువ మేకప్స్ యూజ్ చేయడం లేదంటే ప్రోడక్ట్స్ యూజ్ చేయడం అప్లై చేయడం కన్నా ఇలా ఇంటేక్ ఫుడ్ హెల్తీగా తీసుకున్నామంటే మనకు హెయిర్ గ్రోత్ అనేది ఇలాంటివన్నీ చాలా చాలా బాగుంటాయి. సో పోస్ట్ పార్టమ్ ఉమెన్స్కి కూడా ఇది చాలా చాలా హెల్ప్ఫుల్. ఎదిగే పిల్లలకి గ్రోయింగ్ కిడ్స్కి ఇవి స్నాక్స్ లాగా పెట్టారంటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నేను పంకిన్ సీడ్స్ కూడా వేయించి పక్కన పెట్టుకున్న వాటితో పాటు యాడ్ చేసుకొని. సో హెయిర్ గ్రోయింగ్కి కావాలంటే అన్ని ఇలాంటివి ఈ ఫుడ్ ఇంటేక్ కూడా మంచిగా ఉంటేనే ఏదైనా కానీ ప్రోడక్ట్ యూజ్ చేసినంత మాత్రాన మనకి ఏవి రిజల్ట్ ఉండవు. సో ఇంటేక్ ఫుడ్ తీసుకున్నా మనకి బాగా ఉంటుంది. సో గసగసాలు వేసి బాగా ఉండలైతే చేసేసుకుంటున్నాను. చూసండి, ఇదే మనం బయట తీసుకున్నామంటే ఈ లడ్డూనే 50 రూపీస్ అలా ఉంటుంది. సో ఇంట్లోనే అతి తక్కువ ఖర్చులో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ హైజీనిక్గా. సో నేను ఏది చేసినా కూడా ఫుడ్ ఫస్ట్ దేవుడికి అయితే పెట్టేస్తానండి. ఇవే కాదు ఏ రెసిపీ చేసినా వెజ్లో దేవుడికైతే పెట్టి తింటాను.